అన్నమాట. ఈ అబ్బాయి మాటల్లోనే తను ఏ విధంగా తన చదువు ధ్యానం అనేది ఎంత చక్కగా ఉపయోగపడింది అనేది ఆ అబ్బాయి మాటల్లోనే మనం విందాం. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు యుగేష్. అందరికీ తిరుపతి గంగమ్మ జాతర శుభాకాంక్షలు. అండ్ ఈరోజు గంగమ్మ జాతరతో పాటు మనకు ఇంకో విశిష్టత ఉన్నది, అదే హనుమాన్ జయంతి. కొన్ని ప్రాంతాల్లో ఈరోజు హనుమాన్ జయంతి జరుపుకుంటారు. మనందరికీ తెలిసిందే కదా, హనుమంతుడు ఎంతటి పరాక్రమవంతుడో, ఎంతటి శక్తివంతుడో. అంతటి శక్తివంతుడైన హనుమంతుడికి కూడా తన శక్తి గురించి తనకు తెలియదు అనమాట. ఎప్పుడైతే హనుమంతుడు సీతమ్మ తల్లిని జాడ తెలుసుకోవడానికి కోసము సముద్ర తీరంకి వెళ్ళి ఆగిపోతాడో, అక్కడ హనుమంతుడికి తన శక్తి తెలియదనమాట. హనుమంతుడికి తన శక్తి తెలియనప్పుడు తనలో అంతటి శక్తి ఉన్నా తనకి పక్కన వాళ్ళు చెప్పేదాకా అది తెలియదు. ఎప్పుడైతే జాంబవంతుడు వచ్చి తనకి చెప్తాడో ఆ సమయంలో హనుమంతుడు తన శక్తిని తెలుసుకున్నాడు. ఎలాగైతే హనుమంతుడిలో ఒక నిక్షిప్తమైన శక్తి దాగుందో, అలాగే ప్రతి మనుషుల్లో ఒక శక్తి అనేది దాగి ఉంటుంది. ఆ శక్తి అనేది వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందంటే, వాళ్ళ శ్వాసతో అనుసంధానమై ధ్యానం చేసినప్పుడు వాళ్ళలో ఉండే ఆ అనంతమైన శక్తి గురించి వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఎస్పెషల్లీ ఈరోజు నాలాంటి యూత్ చూసుకుంటే మన దేశంలో చాలామంది యూత్ ఒత్తిడికి గురయ్యి, స్ట్రెస్కి గురయ్యి, చదువులో సరిగ్గా రాణించకుండా ఇలాంటి ఎంతో మెంటల్ డిప్రెషన్కి గురయ్యి సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి యూత్కి మెడిటేషన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి సందర్భాల్లో వాళ్ళ యూత్ మైండ్ సెట్ అనేది చాలా డైనమిక్గా ఉంటుంది, అంటే చాలా చంచలంగా ఉంటుంది. వాళ్ళు ఒక చిన్న ఏదైనా నెగిటివిటీ వచ్చినా కానీ, ఏదైనా కష్టం వచ్చినా కానీ దాన్ని తట్టుకోలేరు. ఇలాగ తట్టుకోలేని సున్నిత స్వభావం ఉన్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ధ్యానం చేస్తారో వాళ్ళకి వాళ్ళ మనోధైర్యం అనేది చాలా గొప్పగా, వాళ్ళ మనసు దృఢంగా అవుతుంది. దానివల్ల వాళ్ళకి ఎలాంటి కష్టాలు వచ్చినా కానీ, ఈ స్ట్రెస్ని కానీ దాని అందరినీ హ్యాండిల్ చేయగలుగుతారు. ఇంకా వీటన్నిటికంటే యాజ్ ఏ స్టూడెంట్గా మెడిటేషన్ వల్ల నాకు ఎన్నో ఉపయోగాలు వచ్చాయి. నేను ప్రస్తుతం మోహన్ బాబు యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాను. నేను బీటెక్ చదవడంతో పాటు ఇంటర్న్షిప్ చేస్తూ, జాబ్ చేస్తూ, ప్లస్ ఆల్సో కొన్ని క్లబ్స్లో మెయిన్ రోల్స్లో వర్క్ చేస్తున్నాను. ఇన్ని వర్క్స్ చేసినా కానీ నేను ప్రతి వర్క్లో పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాను. అంటే స్ట్రెస్ లేకుండా చేయగలుగుతున్నానంటే దానికి నాకు ధ్యానం ఎంతో సహాయం చేస్తుంది. ఎలాంటి విషయంలో ఎప్పుడైనా చదువుకోవాలన్నా కానీ, ఏదైనా కష్టమైన పని చేస్తున్నప్పుడు కానీ ఫస్ట్ నేను మెడిటేషన్ చేసి ఆ తర్వాత చదువుకుంటాను. ఎప్పుడైతే ఇలా మెడిటేషన్ చేసి చదువుకోవడం స్టార్ట్ చేస్తామో మన మనసు అనేది నిలకడగా ఉంటుంది. మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతాయి. ఇలా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు 10 గంటల్లో చదవాల్సిన టాపిక్స్ని నేను జస్ట్ 1 గంటలో చదవగలుగుతాను. ఆ రిమైనింగ్ టైంని, అంటే ఇప్పుడు చదువుకు నేను పెడుతున్న 10 గంటల్లో నేను దాన్ని 1 గంట చేసుకొని మిగతా 9 గంటలు నేను చేస్తున్న ఇతర ఇంటర్న్షిప్స్కి కానీ, నేను చేసే జాబ్కి కానీ, అండ్ నాకు అదర్ వర్క్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ యూజ్ చేసుకోగలుగుతాను. సో నేను చెప్పడం ఏంటంటే, అందరూ అనుకుంటారు యూత్కి మెడిటేషన్ ఎందుకు, పిల్లలకి ధ్యానం ఎందుకు అనేసి. కానీ చెప్పాలంటే పిల్లలకే ధ్యానం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఈ ఏజ్లో మీరు మెడిటేషన్ చేస్తూ మీకు మైండ్ సెట్ అనేది క్లియర్గా చేసుకున్నారంటే గొప్ప గొప్ప స్థానాలని చేరుకోగలుగుతారు. ఉదాహరణకి మనందరికీ తెలుసు, యాపిల్ CEO స్టీవ్ జాబ్స్ అనే అతను ఉన్నాడు. అతను 17 సంవత్సరాలకి యాపిల్ కంపెనీని స్థాపించాడు. ఇలా స్థాపించడానికి రీజన్ ఏంటంటే అతను ఒక ధ్యాని. అతన్ని ధ్యానం చేస్తూ తనకు వచ్చిన ఆలోచనల్ని హిమాలయాలకు వెళ్ళి ఒక బాబాతో చర్చించి ఆ తర్వాత పెట్టిన కంపెనీనే యాపిల్. ఇప్పుడు చూసుకుంటే ప్రపంచంలో యాపిల్ ఈజ్ నంబర్ 1 కంపెనీ. టెక్నాలజీ పరంగా చూసుకుంటే నంబర్ 1 కంపెనీగా యాపిల్ ఉంది. అంత గొప్ప కంపెనీని అతను అంత చిన్న ఏజ్లో సృష్టించాడు అంటే అతనికి అంత గొప్ప జ్ఞానం ఇలా ధ్యానం చేయడం వల్ల తను పొందాడు. సో నేను చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి కనీసం ఒక 10 నిమిషాలు కానీ, లేకపోతే మీ ఏజ్ ఎంత ఉందో అంతసేపు ధ్యానం చేయండి. ఎస్పెషల్లీ యూత్, మీరు చదువుకునే ముందు, లైక్ ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్స్ ఉండి ముందు చదువుకుంటున్నారు అనుకోండి, ఒకసారి చదువుకొని ఒకసారి ధ్యానం చేసి చదువుకోండి. అండ్ చదువుకున్న తర్వాత ఒకసారి ధ్యానం చేస్తే మీరు చదువుకున్న ప్రతిదీ మీకు గుర్తుంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు.